సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్స్వేవ సన్నిష్టా యథాభావేన సిద్ధ్యతి. బుద్ధిమంతుల చేత జిజ్ఞాసకు 4 సాధనములు తెలుపబడినవి. అవి ఉన్నప్పుడే సత్యస్వరూపమైన ఆత్మయందు నిష్ట సాధ్యము కాగలదు. అవి లేనినాడు సాధ్యము కాదు. ఆదౌ నిత్యానిత్య వస్తు వివేకః పరిగణ్యతే ఇహ మూత్రఫల భోగ విరాగస్తదనంతరం శమాది షట్క సంపత్తిర్ముముక్షుత్వమితి స్ఫుటం బ్రహ్మ సత్యం జగన్మిత్యేత్యేవం రూపో వినిశ్చయః. దానిలో నిత్యానిత్య వస్తు వివేకము మొదటి సాధనముగా పరిగణింపబడినది. ఇహలోకమునకు పరలోకమునకు సంబంధించిన సుఖభోగాదుల యందు విరక్తి కలుగుట రెండవ సాధనం. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము ఈ 6ను షడ్గుణ సంపదగా పేర్కొనబడినవి. ఈ సంపద 3వ సాధనము. మోక్షాపేక్ష 4వది. బ్రహ్మము, సత్యము, జగత్తు మిథ్య అనునట్టి నిశ్చయ బుద్ధి కలుగుటే ఏ నిత్యానిత్య వస్తు వివేకమనబడుతున్నది. తద్వైరాగ్యం జుగుప్సాయా దర్శనశ్రవణాదిభిః దేహాది బ్రహ్మ పర్యంతే హ్యన్యత్యే భోగవస్తుని. దర్శనము, శ్రవణము మున్నగు విధుల మూలమున దేహము మొదలగు బ్రహ్మ పర్యంతముగా ఉన్న అశాశ్వతములైన భోగ్య పదార్థముల ఎడల ఏగబెగింపు, రోత జనించుట ఏ వైరాగ్యం అనబడను. విరజ్య విషయవ్రాతాద్ధోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థా మనసశ్యమవుచ్యతే. విషయముల సమూహమందు మాటిమాటికి దోష దృక్పథమును ఏర్పరచుకొని విరక్తి చెందిన మనస్సు తన లక్ష్యమునందు స్థిరముగా నిలిచిపోవుట శమము అనబడును. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోలకే ఉభయేషామింద్రియాణాం సదమః పరికీర్తితః బాహ్యానాలంబనం వృత్తే రేషోపరతిరుత్తమా సహనం సర్వదుఃఖానామ ప్రతీకారపూర్వకం చింతావిలాపరహితం సా తితిక్షా నిగద్యతే. కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను రెండింటిని వాని విషయముల నుండి వెనుకకు మరలించి వాని స్వీయ గోలకములందు నిలుపుట దమము అనబడును. వృత్తి బాహ్య విషయములను ఆశ్రయింపకుండుట ఉత్తమమైన ఉపరతి అనబడుచున్నది. చింతాశోకములకు లోబడక ఎట్టి ప్రతీకార చర్యలకు పాల్పడక ఉండుచు సర్వవిధ దుఃఖములను సహించుట తితీక్ష అనబడును. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యవధారణం సా శ్రద్ధా కథితా సద్భిర్యయా వస్తూపలభ్యతే. శాస్త్రమునందు గురువాక్యమునందు సత్యబుద్ధి కలిగి ఉండుట శ్రద్ధ ఎనబడును. ఆ శ్రద్ధ వలననే ఆత్మవస్తువు ప్రాప్తించుచున్నది. సర్వదా స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానమిత్యుక్తం నతు చిత్తస్య లాలనో. బుద్ధిని సర్వవిధముల శుద్ధ బ్రహ్మమునందు సర్వదా స్థిరపరచుకొనుటయే సమాధానం అనబడదు. చిత్తమును బుజ్జగించుటయో లేక దాని ఇచ్ఛాపూర్తిని సాధించుటయో మాత్రము సమాధానము కానేరదు. అహంకారాదిదేహాంతాన్ బంధాన జ్ఞాన కల్పితాన్ స్వస్వరూపావబోధేన మోక్తుమిచ్చా ముముక్షుతా. అహంకారము మొదలు దేహము వరకును అజ్ఞానము చేత కల్పించబడిన బంధములు ఎన్ని కలవో
వానినన్నింటినీ స్వస్వరూప పరిజ్ఞానము కలుగుటతో పరిత్యజించి వేయవలనన్న కాంక్షయే ముముక్షత్వము కలిగినట ఎనబడును. మంద మధ్యమ రూపాపి వైరాగ్యేన శమాదినా ప్రసాదేన గురోస్సేయం ప్రవృద్ధా సూయతే ఫలం. ఆ మోక్షాపేక్ష మందగించిన దశలోనున్నది కావచ్చును, కావలయునంత తీవ్రమైనది కాకున్నా మధ్యమ స్థితి యందు ఉన్నది కావచ్చును. అది ఏ దశయందు ఉన్నదైనను వైరాగ్యము చేతను సమాధి షణ్సంపత్తి చేతను వర్ధిల్లి గురుని కృపచేత పెంపొంది ఫలమును ప్రసవించగలుగును. వైరాగ్యం చ ముముక్షత్వం తీవ్రం యస్య తు విద్యతే తస్మిన్యేవార్తవంతః స్యుః ఫలవంతః శమాదయః. ఎవని యందు వైరాగ్యము మోక్షకాంక్షయు తీవ్ర దశయందు ఉండునో వాని యందే శమం మొదలగు గుణములు చరితార్థములను ఫలవంతములను కాగలవు. ఏతయోర్మంధతా యత్ర విరక్తత్వముముక్షయోః మరౌ సలిల వత్తత్ర సమాధేర్భాసమాత్రతా. ఈ వైరాగ్యము మోక్షకాంక్షయు ఏ ఎడ మందగించియుండునో ఆ ఎడ సమాధులైన గుణములు కూడా మరుభూమిలో నీటివలె ఆభాస మాత్రముగానే ఉండును. మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యపరే జగుః. మోక్షమునకు కారణభూతమైన సామాగ్రియందు భక్తియే సర్వశ్రేష్టమైనది. తన నిజరూపమును అనుసంధానము చేయుటయే భక్తి అనబడును. తన ఆత్మతత్వమును అనుసంధానము చేయుటయే భక్తి అని కొందరు చెప్పుదురు.